ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక్కడ మీ తమ్ముడు కుక్క చావు చేస్తున్నాడు. వదులు. చావే చావు. లక్కీ, లక్కీ ప్లీజ్. నా తమ్ముడు గురించి తప్పుడు కూతలు కోస్తావా? నా తమ్ముడు చావడం కాదే, నువ్వు చావబోతున్నావు. చావు చావు చావే చావు. లక్కీ ప్లీజ్. చావు. లక్కీ వదులు. చావు. లక్కీ, ముందు నువ్వు చావు. చావు చావే చావు. ఇన్ని రోజులు సహించాను, ఇంకా నా వల్ల కాదు. చావు చావే చావు. చావాలా నువ్వు? నీలాంటిది బతుకుండకూడదు. వదలండి, వదలండి, వదలండి. ఏంటి కోపమే? కళ్ళు కూడా బాగా ఎరుపెక్కాయి. అంటే ఇప్పుడు కుర్చీలో నుంచి లేచి గొంతు పట్టుకొని చంపేశారు కదూ కలలో. ఇప్పుడు కదలే పొజిషన్లో ఉంటే అదే పని చేసేవారు. కానీ పాపం పెళ్ళాంతో కాపురమే చేయలేని వారు ప్రాణాలేం తీస్తారు? ఇంకొద్ది క్షణాల్లో మీ తమ్ముడి డెడ్ బాడీ వస్తుంది. ఎదురు చూస్తూ ఉండండి. అమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? ఇంత మొండితనం పనికిరాదమ్మా. చెప్తుంటే అర్థం చేసుకోవేంటి తల్లి? నా మాట వినమ్మా. అన్నీ తెలుసు నాన్న. నా మాట విను తల్లి. నాన్న, దయచేసి ఒక్కసారికి నా మాట వినండి. మీరు కానివ్వండి, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు.
చలవ వల్ల పెళ్లి కూడా ఆగిపోతే చాలు. ఈ పెళ్లి జరగదు. ఆ ఇంట్లో నేనుండగా జరగనివ్వను. మీరు ధైర్యంగా ఉండండి. జానకి కాదు, వైదేహి, నా కూతురు వైదేహి. తనే వైదేహి అని చెప్పకుండా ఇన్నాళ్ళు తన భర్త పక్కనే ఉందన్నమాట. నేను వైదేహి కోసం బాధపడుతున్న ప్రతిసారి నన్ను ఓదార్చింది. నా కొడుకును తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచింది. నన్ను నాన్న అని పిలిచింది. నాకు అర్థమైపోయింది తల్లి. ఇంతకు మించి నిన్నేం కోరుకోనమ్మా. అమ్మా, నీకు 101 కొబ్బరికాయలు కొడతాను. నా కూతురు వైదేహిని తిరిగి నాకు కనిపించేలా చేసేవు తల్లి. వైదేహి, వైదేహి, అమ్మా వైదేహి. ఏంటి వదిలేది? నువ్వు మా పెళ్లి చెడగొట్టిన మరుక్షణం నుంచి నిన్ను చంపాలని చూస్తున్నాను. ఇప్పటికి దొరికావు. వదలకండి, ఇంకా గట్టిగా దాన్ని లాగండి. దీని కళ్ళలో నుంచి ప్రాణం పోవడం నిన్న కళ్ళారా చూడాలి. అసలు ఎవరివే నువ్వు? నేనెంతో కష్టపడి ప్లాన్ చేసుకుని నా సామ్రాజ్యంలో జెండా పాతేద్దాం అనుకుంటే ఆ జెండాని పీకేస్తావా? అసలు దశరథ రామయ్య మేనకోడలిగా ఇంట్లో అడుగు పెట్టడానికి, దేవాంష్తో పెళ్లి పిట్టల వరకు తేవడానికి నేనెంత కష్టపడ్డానో తెలుసా? వైదేహి ఉంది కదా, దేవాంశ్ భార్య. అది ప్రాణాలతో ఉంటే దేవాంశ్ మా పెళ్లికి ఒప్పుకోడని ఆ వైదేహిని చంపేశానే నేను.